మన మన్యం జిల్లాలో మీకు ఎవరికి తెలియని ఒక వాటర్ ఫాల్స్ ఉంది. నాలాగే ఇక్కడికి వచ్చి మీరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అక్కడ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. ఈ దుర్గపాడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మా విలేజ్ నుంచి 2 hours పడుతుంది. ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చి 45 kilometers ఉంది. ఒడిస్సా బార్డర్ దాటాక మనకి దుర్గపాడు వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. నేచర్లో అన్నీ ఉంటాయి, గుడ్, బ్యాడ్, అగ్లీ. అది జలపాతంలో ఉన్న పాము నుండి గాలిలో ఉన్న పక్షి దాకా అన్నిటికీ ఒకటే. కానీ నేచర్లో మనుషులం అంటే మనం మాత్రమే మన ఫీలింగ్ని, అవుట్లుక్ని చూజ్ చేసుకోగలం. Which village? Jingili? Your name? Bones? Your? What? చెప్పరా, ఏం పేరు నీ పేరు? నీ పేరు? ఉమేష్ సార్ ఖాన్. నైస్ టు మీట్ యూ. సే హాయ్. హాయ్ చెప్పండి రా. ఓకే బాయ్. హే బ్రో, ఎక్కడికి వెళ్తున్నారా? వేర్ ఆర్ యూ గోయింగ్? ఓకే బాయ్. సే హాయ్. తెలుగు రాదు. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. విచ్ విలేజ్? యువర్ విలేజ్ నేమ్? Japa. Okay. What are you doing here? What? Oh, ठीक है. Sir, say bye. Bye. ఒక లాగ్ చేయాలంటే మనలో ఒక 3 qualities ఉండాలి. 1, మన లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడం. 2, కొత్త వాళ్ళతో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వడం. 3, మనం ట్రావెలింగ్ చేయడం. సో ఈ 3 క్వాలిటీస్ నా లైఫ్లో లేవు. నేను నెలకొక వీడియో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ క్వాలిటీస్ ఏం లేకపోవడమే కారణం. ఎందుకంటే మనం చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాం, ఎక్స్ట్రోవర్ట్గా మాట్లాడలేం, కొత్త వాళ్ళతో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వలేం. సో నేను చేసేవే చాలా తక్కువ వీడియోలు. ఇప్పుడు మీకు దుర్గపాడు వాటర్ ఫాల్స్ మొత్తం లొకేషన్స్ అంతా చూపిస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. లోపలికి బైక్ ఎంటర్ చేయడానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా బైక్ అక్కడ పార్క్ చేసేసి ఇంక పైకి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నా. ఈ కొండ అయితే మామూలుగా లేదుగా. ఈ ఎగుడిని ఎక్కితే మనం వాటర్ ఫాల్స్ చేరుకుంటాం. ఆ డౌన్ నుంచి పైకి వచ్చామన్నమాట. ఆ డౌన్ నుంచి ఈ పైకి ఇంకా వాటర్ ఫాల్స్ రాలేదు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ వెదర్ మొత్తం చాలా కూల్గా. అసలు ఆ సన్ ఇక్కడికి రావడం కష్టం. ఇక్కడ లొకేషన్ అయితే ఇంక మామూలు లేదుగా. చాలా ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్లేస్ని కట్టినట్టే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం సోలోగా ట్రావెల్ చేయాలన్నా చాలా కష్టమే. ఆ 3 క్వాలిటీస్ నేర్చుకోవాలో లేదా మనమే ఎక్కడికో వెళ్ళి ఒంటరిగా ఎక్స్పీరియన్స్ చేయాలా అనేది ఖచ్చితంగా చెప్పలేం. నేనైతే చేయలేననే చెప్పగలను. ఎందుకంటే మన నాలెడ్జ్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే ఆ 3 క్వాలిటీస్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇక్కడ పంట పొలాల్లో ఆ విధంగా ఉంటాయి.
దా ఈడే మా ఫ్రెండ్ గాడు. ఈరోజు లాంచ్ చేయడానికి ఈడే రీజన్. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసాం, ఈ రోజుకి వర్కౌట్ అయింది. వచ్చేసాం. ఇదేంటిది ఇలా ఉంది, తలకాయ లేపిందే. ఇదిగో ఫస్ట్ చూపే ఏంటిది, బొర పోయిందడికి, బొర పగల దగ్గర ఇది ఫిక్స్ చేద్దామని అవ్వదేమో. ఇప్పుడు ఏంటి అసలు కొత్తగా ఎక్స్టెండ్ చేయాలి. ఇదేదో బొమ్మ. కామెంట్లో మీకు తెలిస్తే బొమ్మని కామెంట్ చేసి చెప్పండి. వెదర్ అసలు కూల్ ఉంది ఇక్కడ, మామూలు లేదుగా. ఏదో ప్రశాంతం దీనికి వచ్చినట్టుంది. ఇదేంటిది, రెండో విగ్రహం. చూపెడదాం, అన్నీ చూపెడదాం. ఈ దుర్గపాడు వాటర్ ఫాల్స్ అనేది రీసెంట్గా మంచిగా రీమోడల్ చేశారనమాట, అప్డేట్ అయింది, చాలా అభివృద్ధి చేశారు. ఇదిగో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ అయితే చూసేసాం, కానీ ఇక్కడ చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ పైకి వెళ్ళి, ఆ లొకేషన్ పైకి వెళ్ళి అయితే ఇప్పుడు మొత్తం వ్యూ పాయింట్ చూద్దాం. అండ్ నేను చెప్పాను కదా, చూడండి, మనం ఒక యూట్యూబ్ ఛానల్ చేయాలంటే ఫస్ట్ క్వాలిటీ పోవాల్సింది పక్క వాళ్ళు ఏమనుకుంటారనే మనం పట్టించుకోకూడదు. సో అది లేకపోతే చాలు. వాటర్ ఫాల్స్ అయితే ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ వాటర్ అనేది ఇక్కడికి వచ్చి కొంచెం జారుగా అయ్యింది. చూసుకుంటే గ్రీన్గా. సో మనము ఇక్కడ ప్లేస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనలీ వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంటుంది, కాకపోతే పైకి వెళ్ళి అయితే వ్యూ పాయింట్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అయితే నీకు అదంతా చూపిస్తాను. సో ఇంకా ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, సెకండ్ స్టెప్ పైన ఉంటుంది, అక్కడికి వెళ్ళి అదంతా చూపిస్తా. ఇది ఫస్ట్ స్టెప్ ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది, ఇంక సెకండ్ స్టెప్ పైన ఉంటుంది. పైకి ఇప్పుడు ఎక్కాలి, కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ వెళ్తే ఫలితం ఉంటుంది పైన. అక్కడ నుంచి ఆ ఓవర్ వ్యూ, ఆ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలిసిపోయినా సరే ముందుకు సాగుతూ పోవడమే. ఒక వ్యూ పాయింట్ చూడాలంటే మరి పైకి ఎక్కాలి, ఒక లాక్ కావాలన్నా పైకి ఎక్కాలి. ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం ఇది ఎక్కాలని ట్రై చేయొద్దు, పోతారు. ఒక వ్యూ పాయింట్ చూడాలంటే అలిసిపోకుండా ముందుకు సాగుతూ పోవాలి. ఎందుకన్నా ఎంత కష్టం అయినా ఒకటి చూడాలనుకుంటే ఏరా. ఇదిగో ఈ పైనుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో ఓవర్ వ్యూ పైనుంచి అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పంట పొలాలు చూసారా, స్టెప్ బై స్టెప్, చాలా క్యూట్ ఉంది. కార్తీక మాసంలో ఇక్కడికి చాలామంది వస్తారు. కార్తీక మాసం అయిపోయింది కదా, అందుకే ఎక్కువ జనాలు కనిపించట్లేదు, అక్కడక్కడ ఉన్నారు. బాబాయ్, ఫైనల్ వచ్చినట్టున్నా, వచ్చామని కన్ఫర్మ్ చేయలే. ఇదేనా స్టెప్ 2? అమ్మ, స్టెప్ 2 అయితే వచ్చామా. ఇదే స్టెప్ 2 అనమాట వాటర్ ఫాల్స్కి. పైకి ఇప్పుడు చూసారు కదా, పైకి ఎక్కాం. అదంతా ఎక్కితే ఇలా జూమ్ చూడడానికి ఇప్పుడు అదంతా కష్టపడ్డా. ఇంకో వన్ మోర్ థింగ్, మనం ఇటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్నే చూస్తాం కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ మొత్తం జారుగా ఉంది, చూసారా మీరు? చూసుకుంటే అక్కడ నాసుపట్టి ఉంది, అక్కడ జారిపోయి కిందకి వెళ్ళిపోకుండా మనం జాగ్రత్త అయితే ఉండాలి. ఫైనలీ ఆ వాటర్ ఫాల్స్ స్టెప్ 2 వాటర్ ఫాల్స్ అయితే ఇదే. ఇప్పుడు ఇంకా మంచిగా కనబడాలి కాబట్టి పైకి వెళ్దాం ఇంకో స్టెప్కి.
అన్సీజన్ అనమాట. ఇక్కడ ఎక్కువ మంది ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడడానికి రారు, తక్కువ మంది మాలాగా ఖాళీ తిరిగిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉండరు. లేదంటే మా ఏరియాకి అయితే ఇదే మంచి ఒక బెస్ట్ ప్లేస్ అనుకొని చెప్పుకోవచ్చు. పంట పొలాలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. చూడండి, స్టెప్ బై స్టెప్. అండ్ కింద వాటర్ ఫాల్స్, పైన ఫార్మింగ్. ఇదే బెస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా పైన ఒక విలేజ్ ఉందంట, వాళ్ళు ఇక్కడ ఎలా నివసిస్తారో అసలు అర్థం కావట్లేదు. టైం ఉంటే ఆ విలేజ్ చూపిస్తాను మీకు. ఇప్పుడే చెప్పాను కదా, రిస్క్ తీసుకోకుండా వెళ్ళాలండి. మనకు రిస్క్ అంటే కొంచెం భయం. అయినా ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ చూడడానికి ఇది ఎక్కి అయితే వెళ్ళాలంట మీదకి. నాకు ఎత్తు ప్రదేశాలు అంటే కొంచెం భయమే. ఫైనలీ ఇదే స్టెప్ 3 అంటారంట. ఇలా ఉంటుంది. నేను మా ఫ్రెండ్ గారు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా ఎత్తులోకి వచ్చా. స్టెప్ 3 ఇదే అనమాట. ఇదే లాస్ట్. ఇంకా మీద పొలాలు ఒక విలేజ్, పైన ఒక విలేజ్ అయితే ఉంది. సో పైకి వెళ్ళి అవన్నీ చూపిస్తాం. ఇంకా పైకి వెళ్తాను అనమాట, ఎందుకంటే అక్కడ ఒక విలేజ్ ఉందంట. ఇక్కడ ట్రైబల్స్ ఎలా ఉంటారో జస్ట్ ఆ ఊరు నుండి అక్కడ ఉన్న మనుషులను చూసి మనం ఇంకా కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే దారులు చాలా దారుణంగా ఉన్నాయి. కేర్ఫుల్గా ఎవ్రీ స్టెప్ చాలా కేర్ఫుల్గా వేయాలి, లేదంటే కిందకి వెళ్ళిపోతాం. చూడు ఇక్కడ నుంచి అంత వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ వాటర్ ఫాల్స్కి ఎవరైనా రాకపోతే ఒక్కసారైనా విజిట్ చేయండి, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనసుకి. ఎప్పుడైనా సరే మనసుకి ప్రశాంతత కావాలి. ఇదిగో ఫైనల్ పైకి, ఇంకా పైకి వచ్చేసాం. ఇంకా పైకి ఇటు నుంచి వచ్చిన వాటరే ఇలా డౌన్కి వెళ్ళి మనకి అక్కడ వాటర్ ఫాల్స్ లాగా పడుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇదే ఓవర్ వ్యూ. చూడు ఎంత అందంగా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇక్కడ నివసిస్తున్న ప్రజల సంగతి ఏంటో తెలియదు, కానీ నార్మల్గా ఈ క్లైమేటు ఇదంతా ఈ వెదర్ అంతా ప్రశాంతంగా అయితే ఉంది. అలాగే ఈ పంట పొలాలు చూస్తే మాత్రం చాలా 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 అందంగా అయితే ఉన్నాయి. అండ్ ఈ వాటరే కిందకి వెళ్తాయి. చెప్పానుగా, వాటర్ ఫాల్స్ ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ మీకు తెలిసి? ఈ వాటర్ ఫాల్స్ మీది ఈ ఊరు కాదా? ఈ ఊరేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఓ 10 సంవత్సరాల నుంచి ఉందా? 10 10? అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఈ విలేజ్లోనా? ఏ ఊరు అది? దుర్గపడా? సరిగా రాదు నాకు తెలుగా. అవునా? సరే ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి. సరే, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? అంటే ఇక్కడ మీ సరే సరే బాయ్. చూసారుగా, ఇప్పుడు అడిగాను. అంటే ట్రైబల్స్ అంటే మరి చులకన చూడకూడదు, ఇక్కడే జీవిస్తారు కాబట్టి ఈ కల్చర్కి అలవాటు అయ్యి ఉంటారు. సో అతను అందుకే మాట్లాడలేకపోయాడు. తెలుసుకుందాం అనుకున్నా, ఇక్కడ చూస్తే సిగ్నల్స్ కరెంటు టైంకి ఉండదేమో, ఇవన్నీ చూసి వాళ్ళ గురించి వాళ్ళ అలవాట్లు తెలుసుకుందాం అనుకున్నాం. కానీ
అతను చెప్పలేకపోయాడు. పర్లేదు, ఇంకెవరైనా కనిపిస్తే అడుగుదాం. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే, ద ట్రావెలర్ అనే ఒక ట్రావెలర్ ఉంటాడు అనమాట. తన వీడియోస్ అయినా నాకు చాలా ఇష్టం, ఏది మిస్ అవ్వకుండా చూస్తాను. అలా ట్రావెలింగ్ చేయాలని ఉంటుంది, కానీ ఇప్పుడు కంటెంట్ దొరకట్లేదు కాబట్టి ఈ వాటర్ ఫాల్స్ అండ్ అనగనగా మా ఊరు ఇటువంటివన్నీ చేశాను. అవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని నాకు తెలుసు, కానీ ట్రై చేస్తూ పోవాలి. ట్రై చేస్తేనే కదా మనమేంటో, అసలు మన ఇదేంటో అనేది మనకి అర్థమవుతుంది కదా. అంత క్లారిటీ లేకపోయినా ఇక్కడ చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ నేచరు, ఆ వెదరు, ఆ కొండలు. ఇక్కడ ఎక్కువ జీడి చెట్లు అయితే పెంచుతారు, ఎందుకంటే కొండ ప్రదేశం కదా. ఎక్కువగా మనం ఎక్కడ చూసినా ఈ జీడి చెట్లు అయితే ఉన్నాయి, చూసుకోండి. ఆ బ్యూటిఫుల్ ఒక థింగ్ చూశాను, అది మీకు చూపిస్తాను ఆగండి. అదేంటో అనుకోవద్దబ్బా, జస్ట్ అది చిన్న థింగే, కానీ మన విలేజ్లో చూస్తాం కదా ఎక్కువ, అందుకే ఒక స్పెషల్గా అనిపిస్తుంది. బోరింగ్ అనమాట. ఇలా కొడితే కష్టపడాలి. చిన్న విషయం అయ్యి ఉండొచ్చు, కానీ మన విలేజ్లో ఎక్కువ చూస్తాం. మళ్ళీ ఇక్కడ చూసేసరికి చిన్న ఎగ్జైట్ అనిపించింది, అందుకే వాటర్ తాగుదాం. చాలా బాగున్నాయి వాటర్, మన సైడ్ కన్నా ప్యూర్గా ఉన్నాయి. హాయ్ హాయ్. కానీ ఇక్కడ ఎవరు మనుషులు లేనట్టు ఉన్నారు. కొండపై పనికి వెళ్ళారేమో, లేదా ఏదైనా పంట పొలాలు కోయడానికి వెళ్ళారేమో, ఎవరు లేరు. వాళ్ళు ఇల్లు చూస్తాను, చిన్న గుడిసెల్లో చిన్నగా ఉంది. ఇది ఊరేనంట. ఒక 5-6 పాకలు ఉంటాయి అంతే. ఇక్కడ చూడడానికి జనాలు ఎవరు లేరు, ఎడారిలా ఉంది. అమ్మ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎలా ఎక్కామో ఇప్పుడు అలానే దిగాలి. కింద తీసేసరికి ఇంకా మరి నడలేం, మరి వాకింగ్ చేయలేం, ఏం చేయలేం. చాలా టైర్డ్ అయిపోతున్నాము. ఇక్కడ ఎక్కడ ఫుడ్ కూడా ఉండదు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందింది కాబట్టి ఫ్యూచర్లో ఇది చాలా బాగా మారుతుందని తెలుస్తుంది. విలేజ్ పైకి వెళ్ళి కిందకు వచ్చేసాము. అక్కడ ఎవరైనా కనిపిస్తే బాగుంది అనిపించింది, కానీ బ్యాడ్ లక్, ఎవరు లేరు. అదంతా తెలుసుకుందాం అనుకున్నా, కానీ అక్కడ ఎవరు లేరు. బతకడం అంతే కష్టమేం కాదు, కానీ వాళ్ళకి ఈ మొబైలు, ఈ నెట్వర్కు, ఈ సోషల్ మీడియా ఇవేమీ ఉండవు. అంతా ఒక పని చేసుకోవడం, ఇంటికి రావడం, తినడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ రొటీను సేమ్ అలానే ఉంటాయి. ఇక్కడ వారు ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నా. రూట్ చూడండి, రూట్ ఎలా ఉందో. ఇంకా డౌన్లోకి వెళ్ళాలి. దిగేటప్పుడేమో కానీ దిగేటప్పుడైతే కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకో కానీ. తెలుగు తెలుగు हिंदी हिंदी नहीं हिंदी में 2 टेप्स वाटर और एक वाटरफॉल है और एक वाटरफॉल है ऊपर ऊपर कितना दूर होगा कितना हाउ मच डिस्टेंस 5 minutes 400 meters మనం కొంచెం చూసా తక్కువ మంది ఉన్నారు జనాలు. ఇప్పుడే చాలా మంది వచ్చారు. కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తక్కువ మంది వస్తారు. చాలా ఎక్కువ మంది వచ్చినప్పుడు వైపు ఉంటుంది, తక్కువ ఉంటుంది అబ్బా, ప్రశాంతంగా పీస్ఫుల్గా.
మన భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మనం సిగ్గుపడకూడదు అనమాట. ఎక్కడైనా మాట్లాడేటట్టు ఉండాలి, అప్పుడే యూట్యూబ్ చేయగలం. ఇది మాత్రం సత్యం. మా ఫ్రెండ్స్ చాలామంది కూడా చెప్పారు, మనం ఫస్ట్ ఎక్కడైనా ఈజీగా మనుషులతో పక్క వాళ్ళతో కనెక్ట్ అయితే ఇంకేదైనా మేనేజ్ చేసేవచ్చు. అది సోలో ట్రావెలింగ్ కూడా నాకు ఇష్టమే, కానీ చేస్తానని చెప్పట్లేదు. చేసేట్లో చూద్దాం. తొలి పైకి వెళ్ళాం కదా, ఆ వాటర్ అనేది కిందకి ఇలా వస్తుంది. ఇది ఇంకా ఇలా డౌన్లోకి వెళ్ళి ఆ పొలాలు ఉన్నాయి కదా, అక్కడ పొలాల్లోకి అయితే కలిసిపోతుంది. ఏంటంటే ఇటువంటి లైక్ కొన్ని వాటర్ ఫాల్స్ వెళ్ళాలి, కొన్ని న్యాచురల్ ప్లేస్కి వెళ్ళాలి, కొన్ని స్లో ప్లేస్కి వెళ్తే అదొక తెలియని అనుభూతి అనమాట. సో ఈ జొరపాడు వాటర్ ఫాల్స్ అనేది మా సైడ్ చాలా ఫేమస్ అనమాట. ఫేమస్ అంటే రీసెంట్గా అభివృద్ధి చెందుతుంది. సో మీరు ఎవరు చూడకపోయినా ఈ వాటర్ ఫాల్స్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇది ఆంధ్ర బోర్డుకి ఒడిశా బార్డర్కి మధ్యలో ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. అందుకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒడియా భాష మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మన తెలుగు వాళ్ళు కూడా వస్తారు. మ్యాక్సిమం ఈ 2 లాంగ్వేజ్లు ఉన్న వాళ్ళే వస్తారు. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేసాం. ఇదిగో ఇంకా ఈ స్టాచ్యూ గురించి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఏదైతే చాలా బాగా నిర్మించారు. ఎవరి గురించి పట్టించుకోవాల్సిన లేదు, ఎందుకంటే వాళ్ళు ఒడియా మాట్లాడతారు, మనం తెలుగు. మనం మాట్లాడే వాళ్ళకి అర్థం కావు, వాళ్ళు మాట్లాడే మనకు అర్థం కావు. బనానా మంచిగా ఉంటాయా? ఒకటి తిని బాగుంటాయా? తిన్నాము బాగుంటాయా? ఒకటి తిని చూద్దాం. పర్లేదా? ఎంత అమ్మా? 50. అవేంటమ్మా ఇవి? ప్యాకెట్తో ఉన్నాయి కదా, వండుకోవడానికి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏ ఊరు మీరు? దుర్గపాడా? పైనుంచి పండిస్తారా? చూసారు కదా, ఈ అరటిపళ్ళు అనేవి దుర్గపాడు అంటే ఇప్పుడు మేము వెళ్ళాం కదా విలేజ్, ఆ పైనుంచి పండిస్తారంట. మొత్తానికి వాటర్ ఫాల్స్ని చూస్తాం. ఎనర్జీ కోసం ఈ బనానా పైన న్యాచురల్గా ఏ కెమికల్ ఏమీ వాడకుండా పండినవి, అందుకే ఇలా ఉన్నాయి. కానీ చాలా టేస్ట్ ఉన్నాయి. అటు వెళ్ళకుండా సేఫ్టీ కోసం, మన సేఫ్టీకే. దిగేటప్పుడు పర్లేదు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏదైనా చూడడానికి వచ్చినప్పుడు ముందుకు సాగుతూ పోవడమే. ఇక్కడ విలేజ్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటాయి. కాకపోతే వాళ్ళు బయటకు వెళ్ళరు కాబట్టి వాళ్ళకి ఏం తెలియనట్టు ఉంటారు. మనసు మంచిదే కానీ కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. వామ్మో, ఇప్పుడిప్పుడే చాలామంది వస్తున్నట్టున్నారు జనాలు. నాకు ఏ ప్రాబ్లం కాదబ్బా, మైక్ లేదు కాబట్టి వాయిస్ క్లారిటీగా రాకపోవచ్చు. ప్రతిసారి ఎండ్ వరకు ఎందుకు చూడమంటానంటే, నేనే స్టార్టింగ్ స్టేజ్ ఇది యూట్యూబ్ ఛానల్. సో అందరూ లైక్ చేయకపోవచ్చు, అసలు నా సబ్స్క్రైబర్లే చూడకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. అందుకే ఎండ్ వరకు ఎందుకంటే సపోర్ట్ చేస్తారని.